తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెన్కోలో పనిచేస్తున్న 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల సమయంలోనూ హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, ఏ పాఠశాల కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. నాకు అది పడది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలుపరచడంలో విఫలమయ్యారు అనే విమర్శలు విదితమే. తెలంగాణ జెన్కో విద్యుత్ కార్మికుల యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్పందించిన కేసీఆర్ అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెన్కోలో ఉన్న 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో ఆనందోత్సవం వెల్లివిరిసింది. కార్మిక నాయకుల సమక్షంలో నిన్న చక్కటి సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశం నందు 23,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళకి విద్యార్హతలు లేకున్నా వాళ్ళకి పోస్టులు శాంక్షన్ చేస్తూ మార్చి 31వ తారీఖు వరకు మీరు విధి విధానాలు తీసుకుని రండి. అవి మొత్తం కూడా ఏప్రిల్ 1వ తారీఖు పెద్ద బహిరంగ సభ పెట్టి జిమ్ఖానా గ్రౌండ్ లో పెట్టుకుని 23,000 మందికి ఒకటే రోజు ఆర్డర్స్ ఇస్తాము. నేనే అందులో ఒక 5 ఇస్తా, ఒక 5-6 తీసుకొచ్చి డాష్ ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. మరియు 1999 తర్వాత జాయినటువంటి ఉద్యోగులు ఈ రోజున పెన్షన్ సౌకర్యం లేకపోవడం, ప్లస్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ లేకపోవడం చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఎవరైతే 99 జాయినటువంటి ఉద్యోగస్తులకి 2004 లోపల ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆమె ఇవ్వడం పట్ల దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు. మరియు